ఈరోజు రెసిపీ చేపల పులుసు. చిక్కగా చేపల పులుసు ఎలా చేద్దామో చూసేద్దామో, వచ్చేసేయండి. ముందుగా నీట్గా క్లీన్ చేసుకున్న ఫిష్లో కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, లాస్ట్ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ కొద్దిగా మెంతుల పొడి. ఇవన్నిటికీ మెజర్మెంట్స్ ఏం లేవండి, మీ టేస్ట్కి తగ్గట్టుగా, మీ ఫిష్ క్వాంటిటీని తగ్గట్టుగా మీరు వేసుకోండి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని 1 కప్ ఆనియన్స్ పెద్దగా చాప్ చేసుకొని మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని చల్లగైన తర్వాత పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొంచెం పెద్ద గిన్నె తీసుకొని ఇందులోకి 2 స్పూన్స్ ఆయిల్, బిర్యానీ మసాలా అంతా వేసుకొని కొద్దిగా పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్న చేపలని ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఫిషెస్ని మంచిగా కలుపుకున్న తర్వాత ఇందాక మనం ఆనియన్ పేస్ట్ రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఫిష్ వేయగానే కలుపుకుంటే ఫిష్ ఏం విరిగిపోదండి. ఈ స్టేజ్లోనే మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు ఫిష్ని మగ్గనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత ఇందులోకి చింతపండు రసం పోసుకొని సైడ్స్ నుంచి నెమ్మదిగా కలుపుకోవాలి. ఎక్కువ ఫోర్స్ పెడితే ఫిష్ విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి. మెల్లగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఫిష్ని చింతపండు రసంలో మంచిగా ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర చల్లేసుకుంటే చేపల పులుసు రెడీ. మీరు కూడా ఈ ప్రాసెస్ ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.